నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ పట్టణంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన. ఫ్రెండ్స్ ఫ్యాషన్లో లక్కీ డ్రా విజేతలకు స్కూటీల అందజేత. భీమ్గల్ పట్టణ కేంద్రంలో అండర్ 14, 17 బాలబాలికల కబడ్డీ, వాలీబాల్ అర్బన్ లెవెల్ క్రీడాకారుల ఎంపిక. హైదరాబాద్లో ప్రశాంత్ రెడ్డి నివాసంలో స్థానిక ఎన్నికలపై నాయకులతో సమావేశం. నాయకులకు, కార్యకర్తలకు సూచనలు, సలహాలు. పుప్పాలపల్లి గ్రామంలో ఆల్గోట్ లింగయ్య చారిటబుల్ ట్రస్ట్ చేయూత. గ్రామానికి స్వర్గరథం అందజేత. ఆర్మూర్ పట్టణంలోని ఫ్రెండ్స్ ఫ్యాషన్లో దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో ఎలక్ట్రికల్ స్కూటీ గెలుపొందిన విజేతకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా స్కూటీని అందించారు. ఈ సందర్భంగా షాప్ యజమానులు వినయ్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం వినయ్ రెడ్డి మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా ఫ్రెండ్స్ ఫ్యాషన్ యజమానులు వ్యాపారాన్ని కొనసాగిస్తూ ప్రజలకు అందుబాటు ధరలో దుస్తులను అందజేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో షాప్ యజమానులు పోహర్ నాగేందర్ గిడ్డు, పోహర్ నాగేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వినీతా పవన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఫ్రెండ్స్ ఫ్యాషన్స్ విజయ పబ్లిక్ స్కూల్ బిల్డింగ్ లో నగేష్, నాగేంద్ర అన్నదమ్ముల బిజినెస్ ఇది. గత 25 సంవత్సరాలుగా ఈ యొక్క బట్టల షాప్ ని నిర్వహిస్తున్నారు. 25 సంవత్సరాలు పురస్కరించుకొని లక్కీ డ్రా దసరా, దీపావళి, క్రిస్మస్ కి ఎవరైతే 1999 రూపాయలు పెట్టి ఒక ప్యాంటు, 2 షర్ట్లు తీసుకుంటారో వాళ్ళందరూ కూడా లక్కీ డ్రాలో అర్హులుగా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు జరిగిన డ్రాలో తమ్ముడు ఏం పేరు మహేష్ తమ్ముడు బ్రాహ్మణపల్లి గ్రామం దంపతులకి ఈ యొక్క ఎలక్ట్రిక్ స్కూటీని ఫ్రెండ్స్ ఫ్యాషన్స్ వాళ్ళ తరపున డ్రాలో వీళ్ళకి రావడం జరిగింది. 1999 రూపాయలకే ఒక ప్యాంటు, 2 షర్ట్లు ఇస్తున్నందుకు 11 నవంబర్ 10వ తారీఖు నాడు ఒకటి ఉంది. జనవరి 1వ తారీఖు క్రిస్మస్ కాగానే కొత్త సంవత్సరానికి కూడా ఇంకొక స్కూటీ డ్రాలో ఉంటుంది కనుక ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ లో ఉన్న యూత్ అందరూ కూడా వచ్చి ఫ్రెండ్స్ ఫ్యాషన్ లో షాపింగ్ చేయాల్సిందిగా నా తరపున కోరుకుంటూ వారికి మరొకసారి నా తరపున, మా పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు. హైదరాబాద్లోని బాల్కొండ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో ఎన్నికల నేపథ్యంలో షేక్పేట్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిని సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, దాసోజు శ్రావణ్, ఎమ్మెల్సీ ముఠా గోపాల్ ప్రభాకర్లు నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం కోసం ఎలాంటి ప్రణాళికతో ముందుకు సాగాలి అన్న విషయాలను వివరించారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, సురేందర్, ఇబ్రహీం, కార్తిక్ రెడ్డి, జయసింహ తదితరులు ఉన్నారు. పద్మశాలి కుల సంఘ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్లో ఈ నెల 12న జరుగుతున్న కారణంగా ప్రతి ఒక్కరూ హాజరు కావాలని పద్మశాలి సంఘం అధ్యక్షుడు మోహన్ దాస్ పిలుపునిచ్చారు. ఈ నెల 12న ఆదివారం రోజు ఆర్మూర్ పట్టణంలో క్షత్రియ ఫంక్షన్ హాల్లో పద్మశాలి అలయబలే కార్యక్రమం చేపడుతున్నామని, ప్రతి పద్మశాలి కుల బాంధవులు కుటుంబ సమేతంగా హాజరు కావాలని, అలాగే టీఆర్ఎస్ ఫౌండేషన్ కార్యాలయంలో ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్ని కూడా మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానం అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం కార్యదర్శి రమాకాంత్, సాగర్, అనంతరావు, భాస్కర్, ప్రభాకర్ తదితరులు ఉన్నారు. అభివృద్ధిలో భాగంగా రేపు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కుల బాంధవులందరం సమిష్టిగా ఒక యూనిటీగా ఐకమత్యంగా మనమందరం అక్కడ బలాయి కార్యక్రమంలో పాల్గొని సమాజానికి బలంగా ఉన్నట్టు, ఐకమత్యంగా ఉన్నట్టు, మన సంక్షేమం కోసం మనమందరం కూడా కృషి చేస్తూ ఈ కార్యక్రమాన్ని, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మనమందరం కూడా ఐకమత్యంగా ఉండాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా మన ఆర్మూర్ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి ఎటువంటి భేషజాలు లేకుండా మనమందరం సంక్షేమం కోసం ఆశిస్తూ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసేలా అందరూ ప్రోత్సాహాన్ని ఇవ్వాలంటారని, ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని నడిపిస్తూ ప్రోగ్రాం ఉందని తెలియగానే నా తరఫున మీకు అన్నదాన కార్యక్రమాన్ని ఇస్తారని ప్రోత్సహించినటువంటి టిఆర్ ఫౌండేషన్ రాజశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్యక్రమం ఏదైతే ఉందో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మన యొక్క స్ఫూర్తిని, మన యొక్క ఐకమత్యాన్ని, మన యొక్క బంధుప్రీతిని, వాళ్ళ యొక్క నైతిక విలువల్ని పెంపొందించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమంలో పిల్ల పెద్దలతో సహా అందరూ కూడా ప్రతి ఒక్కరు బిజినెస్ మ్యాన్, ప్రొఫెషనల్స్ చాలా మంది మన దగ్గర ఉన్నారు.
ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా క్షత్రియ ఫంక్షన్ హాల్లో జరగబోయే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఐకమత్యాన్ని ప్రపంచానికి మరొకసారి చూద్దాం. మన దగ్గర ఉన్నటువంటి బలమేంటో ఖచ్చితంగా ఋషి వంశానికి సంబంధించినటువంటి ఈ యొక్క నైతిక విలువలు ఏవైతున్నాయో ప్రతిబింబించేటట్లు రాబోయే తరాలకు కూడా మన యొక్క ట్రెడిషన్ సిస్టమ్ ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని ఏఐయుకేఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవరాం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐయుకేఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవరాం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రభుత్వం మండలాల వారీగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. క్వింటాల్కి 2,500 మద్దతు ధర, 500 రూపాయల బోనస్ ప్రకటించాలని తెలిపారు. రైతులు పంట చేతికి వచ్చినా కొనుగోలు జరగకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేష్, కిషాన్, గంగారం, రాజన్న తదితరులు ఉన్నారు. 12 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని చెప్పి వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. ఈ లెక్కకెళ్ళి తీసుకుంటే ఇప్పటికే అమ్ముడు పోయినటువంటి రైతాంగం ఒక్కొక్క ఎకరానికి 18 నుంచి 20 క్వింటాళ్ళు వస్తే ఆ 20 క్వింటాలకు ఒకవేళ ఈ వ్యాపారస్తులు కొన్న దాని ప్రకారం చూసిన 2,000 కొన్న 400 కాడికి నష్టం. అట్లా ఒక్క ఎకరానికి 8,000, అదే 600 అయితే దాదాపు 12,000 నష్టం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు అమ్ముకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కనీసం మీరు గతంలో ఇస్తామని చెప్పినటువంటి 500 బోనస్ను అమ్ముకున్న రైతులకు ఇవ్వాలని చెప్పి అఖిల భారత ఐక్య రైతు సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కలిసి ముద్దైన పరిస్థితి, ఆకలిచ్చిన పరిస్థితి కూడా మనం చాలా పేపర్లలో వచ్చింది, మనం చూసినాం. గ్రామాలలో ఇప్పటికి కూడా దళారులు 1,500 నుంచి 2,000 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేరుకొని మొత్తం మక్కల్ని వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతులు తిరుగుబాటు చేస్తారు. రేపు రాబోయే ఎన్నికలలో మీకు తగిన బుద్ధి చెప్తారు, కర్ర కాల్సి వాత పెడతారని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తున్నాం. ఆలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆలూరు, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల జోనల్ కబడ్డీ సెలక్షన్స్ నిర్వహించడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి నరేందర్ తెలిపారు. 3 మండలాల నుంచి వాలీబాల్, జూనియర్ బాలికల విభాగంలో సెలక్షన్స్ ను నిర్వహించామని అన్నారు. అలాగే జోనల్ లెవెల్స్ లో ఎంపికైన విద్యార్థులను జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో సైతం రాణించడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రాజేష్, ఉపాధ్యాయులు, క్రీడాకారులు ఉన్నారు. జగన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో అల్గోట్ లింగయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామానికి ట్రస్ట్ సభ్యులు స్వర్గరథాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో స్వర్గరథాన్ని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు అల్గోట్ లింగయ్య, మెమోరియల్ సభ్యులు అల్గోట్ రవీందర్, లింగయ్య, ప్రభాకర్, సాయిలు కొబ్బరికాయ కొట్టి స్వర్గరథాన్ని ప్రారంభించి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు అందించారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం మంచి చేయాలన్న సంకల్పంతో పేద ప్రజలకు సహాయ సహకారం అందిస్తామన్న ఆశతో గ్రామానికి స్వర్గధామాన్ని అందించడం జరిగిందని అన్నారు. అలాగే తన తండ్రి పార్థివ దేహాన్ని సైతం గతంలో ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులకు ప్రయోగాల నిమిత్తం అందజేశామని అన్నారు. ప్రతి ఒక్కరూ నేటి యువత మంచి మార్గంలో నడుస్తూ సేవాభావంతో ముందుకు నడుస్తూ తమ వంతు సహాయ సహకారాలు గ్రామానికి అందిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అల్గోట్ లింగయ్య మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు లింగయ్య, ప్రభాకర్, సాయిలు, వారి కుటుంబ సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు దేశెట్టి సునీల్ కుమార్, శ్రీనివాస్, వసంత్ రెడ్డి, హరీష్, స్వామి, గంగాధర్, నవీన్, కిషన్, సాయిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, నర్సయ్య తదితరులు ఉన్నారు. ఆల్గోట్ లింగయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామానికి మంచి చేయాలన్న సంకల్పంతో స్వర్గరథాన్ని గ్రామానికి అంకితం చేయడం జరిగింది. ఆల్గోట్ లింగయ్య గ్రామానికి చేసిన సేవలు, అలాగే ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం జరిగింది. మంచి చేయాలి, గ్రామానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి అని చెప్పేసి గ్రామాభివృద్ధి తరఫు నుంచి కోరుతా ఉన్నాము. రానున్న రోజుల్లో కూడా ఈ ఆల్గోట్ లింగయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని ఆకాంక్షిస్తున్నాము. అలాగే వారి కుటుంబ సభ్యులకు, అలాగే ఆల్గోట్ లింగయ్య గారు అందరి మధ్యలో ఉన్నారు. రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ కుటుంబ సభ్యులు చేయాలని ప్రజల యొక్క సౌకర్యార్థము ఎవరైతే చనిపోతారో వారిని శ్మశాన వాటికి తీసుకెళ్లడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో ఈ రథాన్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది. మా నాన్న ఆల్గోట్ లింగయ్య 25 మార్చి 2021 నాడు అనారోగ్యంతో చనిపోయాడు. తన యొక్క పార్థివ దేహాన్ని కూడా ప్రభుత్వము ఒక మెడికల్ కాలేజ్ అయినటువంటి నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి విద్యార్థుల ప్రయోజనార్థము ఇవ్వడం జరిగింది. తన పార్థివ దేహాన్ని గత 2 సంవత్సరాల క్రితము ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రజలకు మరింత
దాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించినాం. మా నాన్న చనిపోయిన నాడే మేము ప్రకటించున్నామో ప్రజలకు లేదా విద్యార్థులకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారి కోసము ఒక లైబ్రరీని కూడా నిర్మించాలని చెప్పి ఆ రోజే నిర్ణయం చేయడం జరిగింది. ప్రకటించడం కూడా దాన్ని మధ్యకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం కూడా. వాల్గొట్ లింగయ్య కుటుంబ సభ్యులు మన స్వర్గయాత్ర రథంని మన కుపాలపల్లికి డొనేషన్ ఇచ్చారు. మనకి గ్రామస్తులందరూ యూజ్ చేసుకోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ వాళ్ళ పిల్లలందరికీ మన కుపాలపల్లి గ్రామ ప్రజలందరి నుంచి ధన్యవాదములు. శుభము, మంచిగా ఎల్లకాలం వాళ్ళు కూడా మంచిగా ఉండాలని. వేల్పూర్ మండలానికి చెందిన జై శ్యామ్ సుందర్ టీఎస్ఆర్టీసీ ఆర్మూర్ బస్ డ్రైవర్గా మరణించడంతో కుటుంబ సభ్యులకు 2 నెలలకు సరిపడా వంట సామాను వారి స్నేహితులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ ఆర్మూర్ బస్ డిపోలో డ్రైవర్గా పనిచేస్తూ అనారోగ్య కారణంతో ఇటీవలే మరణించాడని, అతని కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబం ఆర్థిక సమస్యలతో ఉండటంతో తమకు తోచిన సహాయం చేయడం జరిగిందని అన్నారు. మేము కొంతమంది ఆర్టీసీ మిత్రులం కలిసి తమకు తోచిన కాడికి సహాయం చేస్తూ 2 నెలలకు సరిపడా వంట సామాగ్రి ఇవ్వటం జరిగిందని అన్నారు. ఇందులో రాజారావు, రమణయ్య, విజయరావు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలో అర్బన్ జోన్ లెవెల్ సెలక్షన్స్ కృషి హై స్కూల్ భీమ్గల్ నందు నిర్వహించారు. 13 స్కూల్స్ యొక్క అండర్-14 మరియు అండర్-17 కబడ్డీ మరియు వాలీబాల్ బాలబాలికలు ఇందులో పాల్గొన్నారు. మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను భీమ్గల్ అర్బన్ జోన్కి ఎంపిక చేసి ఈ నెల 13వ తేదీన నిజామాబాద్ డిఎస్సి గ్రౌండ్లో జరగబోయే జిల్లా స్థాయి కబడ్డీ అండర్-14 బాలబాలికలు మరియు వాలీబాల్ అండర్-17 బాలబాలికల టీంలను పంపడం జరుగుతుందని భీమ్గల్ అర్బన్ జోన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సదమస్తుల రమణ తెలిపారు. ఈ ప్రారంభ మరియు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమ్గల్ మండల ఎంఈఓ స్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కృషి హై స్కూల్ యాజమాన్యం అజిత్ రెడ్డి, పిఆర్టీయూ మండల అధ్యక్షుడు ఎడ్ల శేఖర్, పిఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వినోద్, పిఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి మురళి, వ్యాయామ ఉపాధ్యాయులు నరేష్, లింగం, అభిషేక్, శేఖర్, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. మరి మనం అందరం ఒక క్రీడాకారులమై ఉండి మనం అందరం అదృష్టవంతులుగా భావించాలా. మరి మిమ్మల్ని ప్రత్యేకంగా వాళ్ళకి ఎంతో పని ఉంది, అవన్నీ ముఖ్యమైన పనులు వదిలేసుకొని కేవలం మీ కొరకు మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మిమ్మల్ని చూడడానికి, పిల్లల పట్ల వాళ్ళకున్న అభిమానాన్ని చాటుతూ మరి ఇప్పుడే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కలవడానికి వచ్చినటువంటి భీమ్గల్ మండల పిఆర్టీయూ అధ్యక్షులు శ్రీ శేఖర్ గారికి, అదేవిధంగా విషయ స్కూల్ యాజమాన్యం కరెస్పాండెంట్స్ అజిత్ రెడ్డి సార్ గారికి, భీమ్గల్ మండల రాష్ట్ర అసోసియేట్ పిఆర్టీయూ ఉపాధ్యక్షులు వినోద్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ కమర్పల్లి మండల పరిధిలో ఇటీవల కాలంలో దొంగతనానికి గురైన 2 మొబైల్ ఫోన్లను గుర్తించి వాటిని బాధితులకు అప్పగించినట్లు ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ మొబైల్ ఫోన్లు చోరీకి గురైన బాధితులు సిఐఆర్ పోర్టల్ ద్వారా తమ ఫోన్లను ట్రాక్ చేసి తిరిగి పొందే అవకాశం ఉందని తెలిపారు. చోరీ జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా దొంగతనమైన మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించవచ్చునని అన్నారు. చోరీ జరిగిన ఫోన్ల వివరాలను సిఐఆర్ పోర్టల్లో ఎంట్రీ చేసి రికవరీలో సహాయపడిన మహిళా పోలీస్ కానిస్టేబుల్ వసదను ఎస్ఐ అనిల్ రెడ్డి అభినందించారు. పోగొట్టుకున్న ఫోన్ల రికవరీ చేసి అప్పగించిన ఎస్ఐ అనిల్ రెడ్డికి పోలీస్ సిబ్బందికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. బాల్కొండలో అక్రమంగా ఇసుక సరఫరా చేస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసినట్లు ఎస్ఐ శైలేందర్ శనివారం తెలిపారు. బాల్కొండ మండలంలో ఇసుక సరఫరా చేయడానికి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా అధిక ధరలకు ఇసుకను సరఫరా చేస్తున్నారని అందిన సమాచారం మేరకు దాడులు చేసి 2 ట్రాక్టర్లను పట్టుకున్నామని ఎస్ఐ చెప్పారు. ట్రాక్టర్లను సీజ్ చేసి డ్రైవర్లతో పాటు యజమానులపై కూడా కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఫీజుల కోసం విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఎస్ఆర్ కాకతీయ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ డిమాండ్ చేశారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో డిఐఈఓకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ధనార్జనే ధ్యేయంగా ఎస్ఆర్ కాకతీయ కళాశాలలు పనిచేస్తున్నాయని, దసరా సెలవుల అనంతరం విద్యార్థులు కళాశాలలకు వస్తే ఫీజులు కట్టలేదని, విద్యార్థులను రాత్రి వరకు అమ్మాయిలని చూడకుండా బయట నిల్చోపెట్టి మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, యాజమాన్యాల ఒత్తిడితో హాస్టల్స్లో ఉన్న విద్యార్థులు బిక్కుబిక్కుగా భయపడుతూ గడుపుతున్నారని, యాజమాన్యాలపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు దేవిక, నిఖిల్, మనోజ్, సాయి కిరణ్, ప్రసాద్, రతన్, సంతోష్, చరణ్, రాజు తదితరులు ఉన్నారు. జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఆర్ కాకతీయ ఫీజుల కోసం విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మానసిక ఇబ్బందులకు దర్శనాలు తర్వాత మీరందరూ కూడా మొత్తం ఫీజు చెల్లించాలని చెప్పేసి బయట ఈరోజు విద్యార్థులను నిలబెడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎస్ఆర్కు, కాకతీయకు, ఆల్ఫోర్స్కు వీళ్ళ బ్రాంచులలో ఏ వాటికి కూడా సరిగా ఈరోజు అనుమతులు లేనటువంటి పరిస్థితి ఉన్నది. 1, 2 వాటికి పర్మిషన్ తీసుకొని మిగతా వాటికి ఈరోజు పర్మిషన్ తీసుకోకుండా
ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులను ఈరోజు మోసం చేస్తున్నారు. వెంటనే వీరిపైన చర్యలు తీసుకోవాలని ఈరోజు డిఐఓ గారికి పీడిఎస్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు చర్యలు తీసుకోకపోతే రేపు కలెక్టర్ గారికి కూడా కలిసి విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అదేవిధంగా కళాశాలల అనుమతుల గురించి ఈరోజు వివరిస్తామని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలని ఈఎఫ్ఆర్టీఏ రాష్ట్ర కో కన్వీనర్ అంకం నరేష్ అన్నారు. సిరికొండ మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాలలో జరిగిన సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ మొదలుకొని భారత పార్లమెంట్ వరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని పొందవచ్చునని అన్నారు. దేశంలోని ఆసక్తికరమైన సంఘటనలు మరియు ఉపకార వేతనాలు, పరీక్షల మార్కులు మొదలైన వివరాలు తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టంను విద్యార్థులు ఉపయోగించుకోవాలని తెలిపారు. మరో ముఖ్య అతిథి ఈఎఫ్ఆర్టీఏ జిల్లా కన్వీనర్ పెద్ది మురళి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజలకు బ్రహ్మాస్త్రం లాంటిదని, దానిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా సహ చట్టం ద్వారా దరఖాస్తులు ఏ విధంగా సమర్పించాలో అలాగే రుసుముల గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రాజేష్ రెడ్డి మరియు అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దీని కింద ఎవరైనా పెట్టచ్చు. వయసుతో సంబంధం లేదు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చట్టాన్ని ఉపయోగించుకోవచ్చు. అమ్మాయి పెట్టింది సమాచారం, అది ఎన్ని రోజులు రావాలా సమాచారం? ఎన్ని రోజుల్లో మనకు రావాలి? 30 రోజులు. 30 రోజుల్లో మీకు సమాచారం ఇచ్చారు. ఎవరు? రాష్ట్ర అధిశాఖ అధికారి ఇచ్చారు. ఆయన ఐఎఫ్ఎస్ ఒక సంవత్సరాల అమ్మాయికి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే సమాచారం 30 రోజులు ఇచ్చారు. చూడండి ఎంత గొప్ప చట్టం ఇది. చూస్తే ఆమె రిజిస్టర్ పోస్ట్ లో సమాచారం పంపితే చూస్తే ఏం జరిగిందంటే 2013-14 లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో 94 పురులు ఉన్నాయి. పురుల సంరక్షణ కోసం గత సంవత్సరాల కాలంగా 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని ఆయన సమాచారం ఇచ్చింది. ఏం చేయాలి? ఫస్ట్ గా ఒక తెల్ల కాగితం మీద పైన సమాచారం కోసం దరఖాస్తు అని ఒక హెడ్డింగ్ పెట్టి మీకు ఏ సమాచారం అయితే కావాలనో దాన్ని మధ్యలో రాసి పైన ఎవరికి రాస్తుందో రాసేసి కింద మీ సంతకం పెట్టేసి మీ చిరునామా రాయాలి. ఎందుకోసం రాయాలి చిరునామా చెప్పండి? మీరు పంపించడానికి కదా. వాళ్ళకు కూడా ఎట్లా మీరు ఎక్కడి నుంచి రాసారో తెలియాలి కదా. సో మీకు సమాచారం పంపించడానికి ఆ సమాచారం మీకు ఏదైతే సమాచారం కావాలో రాసిన తర్వాత కింద మీ అడ్రస్ మీ చిరునామా రాసేసి సైన్ చేసి సంబంధిత శాఖలో ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్ బిల్లుల వలన కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేస్తుందని, ఉన్న చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. ఐఎఫ్టియు నిజామాబాద్ 7వ నగర మహాసభ నగరంలోని ఎన్ఆర్ భవన్లో నిర్వహించారు. మహాసభ ప్రారంభించి మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కొంతమంది పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా మార్చుకుంటున్నారని అన్నారు. 12 గంటల పని సమయాన్ని పెంచి శ్రామిక వర్గ దోపిడీకి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మరో వక్త సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా మాట్లాడుతూ ఐక్య ఉద్యమాల ద్వారా కార్మిక హక్కులను కాపాడుకోవాలని తెలిపారు. కులం, మతం పేరుతో ప్రజలను విడగొట్టి రాజకీయాలు చేస్తూ ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారని, ప్రజలను మాత్రం బిచ్చగాళ్లుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రైతు నష్టం కొంచెం రైతు బీమాని వస్తున్నది, కార్మికుడు వస్తున్నది. ఈ రోజు నేనే ఎక్కడ మా ఇద్దరు కార్మికుడు నాయకులు వేరు. ఆ కార్మికుడు బీహార్కి వచ్చి పనిచేస్తే 30 సంవత్సరాల కార్మికుడికి యజమాని ఇచ్చింది చాలా తక్కువ అమౌంట్. అంటే ఆ కుటుంబం ఎంత వస్తుంది. అక్కడ పని లేకనే ఇక్కడికి వస్తున్నారు కార్మికులు. ఇక్కడ కూడా చాలా మంది బీహార్కి సంబంధించిన కార్మికులు వచ్చి వస్తూ ఉన్నారు. మన వారు కూడా ఇక్కడ పని లేక సౌదీకి, దుబాయ్కి పోతూ ఉన్నారు. సౌదీ, దుబాయ్, కువైట్ పోతూ ఉన్నారు. నిజంగా ఇక్కడే పని కల్పిస్తే ఈ దేశంలో హిందువులు మంచిగా ఉండాలా, ముస్లింలు మంచిగా ఉండాలా, ప్రజలంతా మంచిగా ఉండాలని కోరుకునే వాళ్ళైతే ఇక్కడ ఉన్న ప్రజలకు పని కల్పించాలి కదా. ఎందుకు పని కల్పించలేరు? దేశంలో దాదాపు నల్లధనం తీసుకొస్తామని చెప్పి ప్రకటించారు. 15 లక్షలు మోడీ గవర్నమెంట్ రాగానే నల్లధనం ఇతర దేశాలలో ఉంది, స్విస్ బ్యాంక్ లో ఉంది. ప్రతి ఒక్క అకౌంట్ లో
17 లక్షలు ఇస్తామని ప్రకటించారు. స్థానిక ఎన్నికలకు 50% రిజర్వేషన్ మించకుండా ఎన్నికలు జరుపుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఇప్పుడు రాష్ట్రంలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. 42% బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న హైకోర్టు 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. 42%లో బీసీలకు 25% రిజర్వేషన్ కేటాయించి మిగతా 17% జనరల్ కేటగిరీకి ఇవ్వాలని సూచించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయం ఏంటన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా ఈ నెల 16వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు హైకోర్టు తీర్పు కూడా మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు, మెట్రో రైల్ 2వ దశ ప్రాజెక్టు టెండర్లపై కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. తాజాగా హైకోర్టు జారీ చేసిన ఆర్డర్ కాపీపై ఎన్నికల సంఘం న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్ర ప్రభుత్వానికి మద్దతు తెలపడం విషయం వెనుక మతలబ్ ఏంటో అందరికీ తెలుసని మీడియా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బనకచర్ల జీవోలు వెలువడ్డాయన్నారు. రాయలసీమను రత్నాలసీమ చేస్తానన్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. నిజామాబాద్లో మీడియాతో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. జగన్తో కేసీఆర్ చట్టాపట్టాలు వేసుకుని విందులు వినోదాలు చేసుకున్నారు. ప్రజల హక్కుల విషయంలో మాత్రం మౌనం వహించారు. బనకచర్ల విషయంలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని బనకచర్లపై మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో వివరించే ప్రయత్నం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కట్టుబడి అమలు చేస్తామన్నారు. హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో అప్పీలు చేసే యోచనలో ఉన్నామన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఇవ్వడానికి కారకులు ఎవరు? ఆనాడు ముఖ్యమంత్రి, ఆనాడు ప్రభుత్వం కాదా? మరి ఆనాడు మీరు వెసులుబాటు ఇస్తారు, ఇవాళ వచ్చి వ్యతిరేకంగా చెప్తున్నారు. మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం బనకచెర్ల విషయంలో ఎక్కడ రాజీ ఉండదు. అది క్లారిటీ ఇదివరకే ముఖ్యమంత్రి గారు, మా ఇరిగేషన్ మంత్రి గారు చెప్తున్నారు. బనకచెర్ల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తే ఉండదు. బీసీల రిజర్వేషన్లపై జరుగుతున్న అన్యాయాలకు ఈ నెల 14న బోధన్ బంద్ విజయవంతం చేయాలని బీసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బోధన్ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర సామాజిక పోరాట సమితి అధ్యక్షులు ఉప్పు సంతోష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీసీలకు రిజర్వేషన్ను అడ్డుకున్నందుకు ఈ నెల 14న బోధన్ బంద్కు పిలుపునిచ్చారు. అన్ని కుల సంఘాల నాయకులు ఈ యొక్క బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని, ఇదొక మంచి అవకాశమని, అన్ని కులాలకు మతాలకు విరుద్ధంగా అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీర్పూర్, బుజ్జి, ఆకుల శ్రీనివాస్, అబ్బయ్య, ధన సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుపడ్డ వర్గాలకు వ్యతిరేకంగా మా బీసీల ఆత్మగౌరవం దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలన్నీ 14వ తారీఖు సోమవారం రోజు బంద్కు పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా బోధన్ నియోజకవర్గం మొత్తం కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ కలిసి బీసీ రిజర్వేషన్ కోసం మద్దతు ఇస్తున్న మందకృష్ణ మాదిక్ కానీ ఇంకా మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలన్నీ ఏకతాటికి వచ్చి బంద్కు పిలుపునియడం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని నిజామాబాద్ జిల్లా పట్టణ పద్మశాలి సంఘ సభ్యులు పరామర్శించారు. నిజామాబాద్ నగరంలోని గూపన్పల్లిలో గల అశోక హైట్స్ లో శనివారం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని పట్టణ పద్మశాలి సంఘం నాయకులు పరామర్శించారు. ఆయన మాతృమూర్తి లక్ష్మీ నరసమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూపత్ రెడ్డి మాతృమూర్తి లేని లోటు నుంచి త్వరగా కోలుకోవాలని వారు కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ పట్టణంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన. ఫ్రెండ్స్ ఫ్యాషన్ లో లక్కీ డ్రా విజేతలకు స్కూటీల అందజేత. భీమ్గల్ పట్టణ కేంద్రంలో అండర్ 14, 17 బాలబాలికల కబడ్డీ, వాలీబాల్ అర్బన్ లెవెల్ క్రీడాకారుల ఎంపిక. హైదరాబాద్ లో ప్రశాంత్ రెడ్డి నివాసంలో స్థానిక ఎన్నికలపై నాయకులతో సమావేశం. నాయకులకు, కార్యకర్తలకు సూచనలు, సలహాలు. పుప్పాలపల్లి గ్రామంలో ఆల్గోట్ లింగయ్య చారిటబుల్ ట్రస్ట్ చేయూత. గ్రామానికి స్వర్గరథం అందజేత. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.